యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆనాడు మా అన్నయ్య ఏదో మిమ్మల్ని అవమానించాడని ఈనాడు ఆయన కూతుర్ని అవమానించడం ఏమాత్రం కరెక్ట్ కాదండి. కాదు. అమ్మా, నువ్వు అసలు మా నాన్న భార్యవేనా? వర్మ. అవునమ్మా. నాడు పచ్చని పందిర్లు మా నాన్నను అవమానించింది ఎవరు? ఆ శంకర్ నారాయణ కదూ? మీ అన్నయ్య ఇంటి అల్లుణ్ణి అవమానించడం న్యాయమే అయితే ఆయన కొడుగ్గా చెప్తున్నాను, ఆ రోజు మా నాన్నను అవమానించినందుకు వీరనారాయణ మావయ్య వచ్చి మా నాన్నగారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తేనే లత మన ఇంటికి కాపురానికి వస్తుంది. అప్పటిదాకా రాదు, నివ్వను కూడా. వర్మ, ఏమిటండి వాడు ఇలా తయారయ్యాడేంటి? చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? వాడు మాట్లాడట్లేదే, నేనే మాట్లాడిస్తున్నాను. నా నోట్లోంచి రావాల్సిన మాటలన్నీ వాడి నోట్లోంచి వస్తున్నాయి. ఏమండి ఏమండి? ఆహాహా, ఏ అద్భుతమైన సంఘటన అయితే కళ్ళారా చూద్దాం అనుకున్నానో అలాంటి అద్భుతమైన సంఘటన చూశాను. ఇక లత చచ్చినా ఈ ఇంటికి రాలేదు, తండ్రి కొడుకులు రానివ్వరు కూడా. అది నా ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ 50 ఎకరాలు రాయించుకుంటాను. ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివే కాంతమ్మ. యాదవ్ బట్టలని ఈ డబ్బున్నోళ్ళు ఎలా దొడుకుంటారేమో అర్థం కాదు. అదే నా బట్టలు చూడు, చల్లగా గాలొస్తది, సమ్మగా ఉంటది. అవునయ్యా, ఎంచక్క మెళ్ళో పూసలేసుకుని తల ముడెట్టుకొని బొచ్చట్టుకుని అడుక్కుంటుంటే ఆనందం ఏరయ్యా. అవునే, కొరడాతో కొట్టుకుంటా ఉళ్ళంతా జిల్లుమని అలా థ్రిల్లింగ్ అయిపోతూ ఉంటే ఆ సంతోషమే వేరే. ఆపుతారా మీ డప్పు పురాణం? చెప్పు తినే కుక్కకి చెరుకు తీపి తెలీదంటే ఏమో అనుకున్నాను. మిమ్మల్ని చూశాక అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒసే చింతామణి, నువ్వు మమ్మల్ని కుక్కలంటున్నావా? ఏ అనుమానమేటి? దంపుడు బియ్యం తిని బలిసిన పెంపుడు కుక్కవు నువ్వు. గజ్జలు కట్టుకున్న గజ్జి కుక్క ఇదిగో మీ ఆవిడ. ఒరే అల్లుడు, ఏంట్రా ఆ మాటలు? ఆయన అన్న దాంట్లో తప్పేముంది నాన్న? అసలు ఆ చిట్టమ్మ మాటలు విని మీరెలా వచ్చేసారు నాన్న? నోర్మయ్, నువ్వే గనక మాకు చెప్పి పెళ్లి చేసుకుంటే అసలు మేమెందుకు వస్తామే? నువ్వు చెప్పకపోవడం వల్ల కంగారు పడి వచ్చేసాం. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. మన అదృష్టం బావుండి కాంతమ్మ గారికి నిజం తెలియలేదు. ఆవిడికే నిజం తెలిసుంటే మన ముగ్గురిని మెడ పట్టుకుని బయటికెంటేసేది. అవును, అదే నిజమేలే. అయినా దేశంలో ఎంతమంది మగాళ్ళుండగా ఈ గుండుగాడే నచ్చాడా నీకు? పైగా వీడేదో కొద్దిగా తేడాగా ఉన్నాడు. ఈడు తప్ప ఏరే మగాడే దొరకలేదా నీకు? చాలే నోర్మి అంటే. మీరు ఆయన రూపాన్ని, ఆకారాన్ని మాత్రమే చూస్తున్నారు. నేనాయన మనసును చూశాను. ఐ లవ్ యూ చింతామణి. నేను కూడా లవ్వింగ్స్ ఎత్తున్నాను అవతారం. మీ లవ్వుల గోల పక్కనెట్టి ముందా చిట్టమ్మ సంగతి చూడండి. అవునాన్నా, దానికి మన గురించి అన్ని నిజాలు తెలుసు. మనం ఈదుల్లో ఆటాడుకుంటూ అడుక్కుంటామని, ఆ వచ్చిన డబ్బుతో గుడిసెల్లో బతుకుతామని కాంతమ్మగారికి తెలియకముందే ఆ చిట్టమ్మను దాని కుటుంబాన్ని ఈ ఇంటి నుంచి గెంటేయాలి. అవునే, లేదంటే మనల్ని గంటేస్తారు. ఆపండి. చిట్టమ్మని వాళ్ళ కుటుంబాన్ని బయటికి గెంటేయడం అంటే డప్పు కొట్టినంత ఈజీ అనుకుంటున్నావటే?
దానికి గనక తిక్కరేగిందంటే డొక్క చించి డోలు కట్టగలదు. ఓ అబ్బో డోలు, ఆ మాత్రం డోలు వాయించడం మాకు రాదు మరి. వచ్చే నువ్వు వచ్చేం చేసావు? మమ్మల్ని ఇంటి దాకా రాకుండా ఆపగలిగేవా? కాంతమ్మ గారికి నిజం చెప్పకుండా చేయగలిగేవా? సర్లే, అప్పటికి మీకు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది, అందుకే చెప్పడం కుదరలేదు. అవును మాయా, గేదెలు కాసుకుని సిట్టమ్మకు దొరికినా దున్నపోత మీద ఎక్కి ఆ ఎముడుకు దొరికినా తప్పించుకోవడం శానా కట్టం. సరే, ఆ చిట్టెమ్మ బలమేంటో బలగమేంటో అంతా తెలిసిపోయింది. దాన్ని బయటికి గెంటేయడం అంత తేలికేం కాదు. అమ్మయ్యా, ఇప్పటికైనా తెలుసుకున్నావే ఆ చిట్టెమ్మతో పెట్టుకోవడం అంత తేలిక కాదని. నువ్వాగు నాన్నా, నా ఉద్దేశం చిట్టెమ్మని బయటికి గెంటాలంటే అంతకంటే ముందుగా నీలాంబరిని బయటికి గెంటాలి. నీలాంబర్నా? నీలాంబర్ని బయటికి గెంటితే కాంతమ్మ మనల్ని చంపేత్తదే. నీలాంబరిని బయటికి గెంటేస్తే కాంతమ్మ గారు మనల్ని చంపదు నాన్నా, మరి సన్మానం చేస్తది. సన్మానమా? ఎస్. నా మనసులో ఏమనుకుంటున్నానో అచ్చు గుద్దినట్టు చింతామణి అదే చెప్పింది. అకాయ్, కేవలం సిట్టెమ్మని గెంటేయడానికే ఆ నీలాంబరిని గెంటేస్తున్నావా? లేదంటే మన నీలాంబరి ఇంట్లో ఉంటే మనకెట్ లాభం చెప్పు? రేయ్, అది నా కూతుర్రా. అదెప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని కోరుకుంటాను. కాకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ కోకిలమ్మ, కుటుంబరావు, ఆ భాస్కర్ గాడు నా ఇల్లు పట్టుకొని వేళ్లాడుతున్నారు. నా ఆస్తి మొత్తం అప్పనంగా మేసేస్తున్నారు. దొరికిన కాడికి దోచేస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే చిట్టమ్మ కంటే ముందుగా బయటికి వెళ్లాల్సింది నీలాంబరి. శత్రువుల మీద విజయం సాధించడానికి కన్న కూతురు జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు నోటి వెంట మాట రావడం లేదమ్మా. నువ్వు మనుషుల్లో దేవతవమ్మా. ఇదిగో, మరీ ఎక్కువ పొగడకు, అది నాకు నచ్చదు. వీరమ్మా, మీ ఆయన మనసులో మాట చెప్పాడు, నువ్వు చెప్పవా? మీ గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా. దేవతల గురించి కథల్లోనూ పురాణాల్లో వినటమే తప్ప ఇప్పుడు మొదటిసారిగా చూస్తున్నాం. సరే సరే, పొగిడింది చాలు కాని సాధ్యమైనంత త్వరగా ఆ చిట్టమ్మని ఇంటి నుంచి గెంటే ప్లాన్ ఆలోచించండి. అదే పనిలో ఉన్నామమ్మా. ముందు నీలాంబరిని బయటికి పంపిస్తే దాని తర్వాత తన మొగుడు, అత్త, మామ అందరూ బయటికి పోతారు. కరెక్ట్. మూగ తల్లి, గుడ్డి తండ్రి వెళ్ళాక వాళ్ళని కాపాడుకోవడానికి, పోషించుకోవడానికి మిఠాయి కొట్టి చిట్టమ్మ కూడా వాళ్లతో పాటు వెళ్ళిపోతుంది. నాకు కావాల్సింది అదే. ఆ రోజు కోసమే 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. చిట్టెమ్మని ఇంటి నుంచి బయటికి గెంటాయాలనే మీ కోరికని నేను నెరవేరుస్తాను. నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు. వాళ్ళని ఇంటి నుంచి పంపించే క్రమంలో ఎన్ని కష్టాలెదురైనా, నష్టాలెదురైనా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. అట్టాగేనమ్మా, మీరు ఈ మాత్రం ధైర్యం ఇస్తే చెలరేగిపోము. సరే, ఇక నుంచి ఆ పని మీద ఉండండి. అమ్మా, మీరు మాకు ఇంత అన్యాయం చేస్తారని కల్లో కూడా అనుకోలేదమ్మా. నేను మీకు అన్యాయం చేయడమేంటి? మరి లేకపోతే మేమేం పాపం చేశావమ్మా? మమ్మల్ని ఆశీర్వదించకుండా వెళుతున్నారు. మీ ఆశీర్వాదం మా కూతురికేనా? మాకు లేదా? మేమేం పాపం చేశావమ్మా? మీరేడుస్తుంది నా ఆశీర్వాదం కోసమా? అవునమ్మా. తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా, ఆఖరికి గాలి లేకపోయినా బతకలం గాని మీ దయ లేకుండా మాత్రం బతకలేవమ్మా, బతకలేవు. పదవే ఆశీర్వాదం తీసుకున్నావు అమ్మా. విజయోస్తు, విజయోస్తు. అలాగే, అమ్మా, నేనొస్తాను. అమ్మా.
అమ్మా ఆ, వస్తాను. పోవే పిచ్చి మొహం దానే. దీని మొహానికి పొగడతల పిచ్చి. ఏయ్, ఆ, ఆ, మా అక్కని తిట్టారంటే ప్యానాలు తెస్తాను. నువ్వు ఉన్నావని మర్చిపోయాను అల్లుడు. ఆ. ఆ. సలే ఆడే ఆగిపోయావేటి రా. ఇది నా పుట్టిల్లు అయ్యుంటే పుట్టెడు దుఃఖంతో వచ్చిన నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుండేదక్క. నా అత్తింటి వాళ్ళు అడిగిన కానుకలకి 100 రెట్లు కానుకలిచ్చి పంపించుండే వాళ్ళక్క. కానీ నాకు అదృష్టం లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడుండాలో అర్థం కాక బాధపడుతున్నానక్క. నీ బాధ నాకు అర్థమైంది సెల్లి. కొత్త కోడలు అత్తారింట్లో కాపురం చేసుకోకుండా తిరిగి కాంతమ్మ గారింటికి ఎందుకు వచ్చిందో అని నలుగురు నీ గురించి చెప్పుకొని నవ్వుకుంటారనే కదా నీ బాధ. ఆ అవకాశం జనాలకి ఇయ్యనమ్మా. రఘురా మావయ్య కోరుకున్నట్టుగా కానుకలతో పాటుగా సకల లాంఛనాలతో అత్తారింటికి పంపించే బాధ్యత నాది. నన్ను నమ్ము. అవును లత, నేను చిట్టమ్మ ఏదో ఒకటి చేస్తాం. వాళ్ళు అడిగిన కానుకలిచ్చి అత్తారింట్లో నువ్వు తలెత్తుకునేలా చేస్తాం. బే 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 బే. పద లత. ఊరుకోనన్నా, ఊరుకోరా. నీకేమో గాలి లేకపోతే నిద్ర పట్టదు, ఇక్కడేమో ఫ్యాన్ తిరిగి చావదు, బయట దోమలు, ఛ వెదవ దోమలు. వదినా చిట్టమ్మా వచ్చేసావా? అదేంటి మీతో పాటు లత కూడా వచ్చింది? అదంతా తర్వాత చెప్తాను కానీ నువ్వేటి అల్లుని గదిలో పడుకోబెట్టకుండా హాల్లో కట్టుకొచ్చావు? చూసావు కదా ఎన్ని దోమలున్నాయో. ముందు అల్లుని గదిలో కట్టుకెళ్ళు. అయ్యో నా రాత. గదిలో పడుకునే అవకాశమే ఉంటే నీ అల్లుణ్ణి హాల్లోకి ఎందుకు తీసుకొస్తాను చిట్టి? అవకాశం లేకపోవడం ఏంటక్క? మీకు బెడ్రూమ్ ఉందిగా. ఇంకెక్కడ బెడ్రూమ్ రా తమ్ముడు. ఆ పోతరాజు ఈరమ్మ నా రూమ్ ఆక్రమించి నన్ను నా కొడుకుని బయటికి పంపించారా. అమ్మను వాగు. వదినా ఆ పోతురాజు ఈరమ్మ నీ గదిలోకి వస్తే మాత్రం నువ్వెందుకు కూరుకున్నావు? 4 తగిలించి బయటికి ఏంటేయాల్సిందే. నేను అదే చేద్దాం అనుకున్నాను, కానీ ఈలోపే మా అమ్మ వచ్చి వాళ్ళకే వత్తాసు పలికి నన్ను నా కొడుకుని బయటికి పంపించేసింది. ఏటేటి ఇదంతా కాంతమ్మత్తకి తెలిసి జరిగిందా? తెలిసి జరగడం కాదు, వాళ్ళ బలమేంటో మనకి తెలియాలని చేశారు. వదినా అసలు ఏంటి జరిగింది? వీడు ఏడుస్తున్నాడని పడుకోబెడదాం కదా అని నా బెడ్రూమ్కి వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒరే నాన్న, బొజ్జ నిండా పాలు తాగావు కదరా, ఎందుకురా ఏడుస్తున్నావు? నిద్రకొచ్చావా? సరే సరే నిన్ను పడుకోబెడతా పదా. అయ్యోయ్ ఇంకా సేపట్లో ఆ నీలాంబర్ వస్తుంది. నా గదిలో మీరున్నారేటి బయటికి పొండి అంటది. మీరు మాత్రం తగ్గొద్దు, కాలు మాత్రం బయట పెట్టొద్దు. నీలాంబర్ సంగతి నేను చూసుకుంటానుగా. అయినా ప్యాసింజర్ రైలు పొగలాగా గది నిండా ఇంత పొగ ఊదెత్తే నీలాంబరి దాని కొడుకు ఈ గదిలో ఏం చేస్తారు? బాగా చెప్పావాయో. ఈ పొక్కి నేనే ఉండలేకపోతున్నాను. ఇక నీలాంబరి దాని కొడుకు ఎలా ఉంటారో. ఏదైనా కాలిపోతుందా ఏంటి? అవునమ్మా కాలిపోతుంది. కాలిపోతుందా? ఏం కాలిపోతుంది? నా నోట్లో ఈ సిగరెట్. కొంపదీసి
ఫైర్ ఇంజిన్ కానీ ఫోన్ చేసి ఆర్పెత్తావేంటి? చాలా ఆపండి. మీరు జోక్ వేస్తే మనుషులే నవ్వుతారనుకున్నాను. ఇలా కోతుల మందు కూడా నవ్వుతుందని ఇప్పుడే తెలుసుకున్నాను. చింతామణి చూసావానే, మమ్మల్ని అట్టుకొని కోతుల మంద అంటుంది. నీలాంబరి, మా అమ్మ నాన్న నీకెలా కనిపిస్తున్నారు? వాళ్ళని కోతుల మంద అన్నందుకు మర్యాదగా సారీ చెప్పు. పెద్ద అయిన కదా, సారీ చెప్తే బాగోదు. నీకు చెప్పనా? ఎవరికి చెప్తే ఏంటి, సారీయే కదా, చెప్పేసేయ్. అలాగే. చింతామణి సారీ చెప్పమంటే కొడతావేంటి? నా భాషలో సారీ చెప్పడం అంటే కొట్టడం అనే అర్థం. ఇంకోసారి సారీ చెప్పమంటావా? ఏమొద్దు, ఏమొద్దులే. అయినా ఈ గదిలోకి నువ్వెందుకు వచ్చావు? ఏయ్, ఆ మాట అడగడానికి నువ్వెవరివే? ఇది నా బెడ్రూమ్. నేను కాకపోతే ఇంకెవరు పడుకుంటారు? మేము ఈ రోజు నుంచి మేమిద్దరం ఇక్కడే ఉంటాం. ఏయ్, చాలే ఊరుకో. ఈ గదిలో మనుషులకే పర్మిషన్, మీలాంటి పందులకు లేదు. మమ్మల్ని అట్టుకొని పందులు అంటావా? అంటాను, ఇంకా చాలా చాలా అంటాను. ఏ ముందా సిగరెట్ ఆపి బయటకెళ్ళండి. పోకపోతే అడకత్తెరలో పోక చెక్కలాగా నిన్ను నొక్కేస్తాను. అమ్మా, చూసావా అమ్మా? నీ కన్న కూతుర్నని కూడా చూడకుండా పసిబిడ్డతో ఉన్న నన్ను పశువుల్లాగా మారి ఎలా నెట్టేశారో చూడమ్మా. తప్పే ఉంది నీలు. నువ్వు వాళ్ళ మీద దౌర్జన్యం చేయాలనుకున్నావు. అదే దౌర్జన్యం వాళ్ళు నీ మీద చేశారు. చెల్లుకి చెల్లు. వీళ్ళు అవమానించింది నీ కన్న కూతుర్నమ్మా. ఛా, నిజమా? ఇప్పుడు గుర్తొచ్చానా నేను నీ కన్న తల్లినని? అయినా ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవించడం, మర్యాదివ్వడం మన సాంప్రదాయం. 2 రోజులు నువ్వు నీ కొడుకు హాల్లో పడుకున్నంత మాత్రాన పోయేదేవీ లేదులే. వాళ్ళిక్కడ ఉన్నన్నాళ్ళు ఇదే రూంలో ఉంటారు. డిస్టర్బ్ చెయ్యొద్దు. అర్థమైందా? చెవులు బాగానే పనిచేస్తున్నాయి కాబట్టి మీ అమ్మగారు ఏం చెప్పారో వినే ఉంటావు కదా. మా అమ్మ నాన్న ఇక్కడున్నన్నాళ్ళు నువ్వు నీ కొడుకు వెళ్ళి హాల్లో తొంగండి. వెళ్ళండి. చూసావో, తల్లివని కూడా చూడను. ఇక్కడే తగలెట్టేస్తాను. చండాలపుదాను. నన్ను తిడతావా? రావే. తిట్టడం కాదే, కన్న కూతుర్ని కరివేపాకుల పక్కన పెట్టి కాని వాళ్ళందరినీ నెత్తి నెక్కించుకుంటున్న నిన్ను ఏం చేసినా పాపం లేదమ్మా. నిన్ను వదలే, నిన్ను చంపేస్తాను. వదలను. లేదంటే కూతురు అని కూడా చూడను. నీలు, వదలు, వదలు. చింతమణి, నీకేటి కాలేదుగా చింతమణి? ఏం చేస్తున్నావే? కొంచెమైనా బుద్ధుందా నీకు? అది అలా తగ్గి బతుకు. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అవునా? నేను నీ తల్లినే. వదులు, వదలవే, వదులు, వదలవే. ఇప్పుడు గుర్తొచ్చిందా నేను నీ కన్న కూతుర్నని? డబ్బు కోసం ఎంత నీచమైన పనులైనా చేస్తావేమో గాని కన్న కూతుర్ని అవమానిస్తావని ఇప్పుడే తెలిసిందమ్మా. ఇలా అవమానం చేసి ఏదో సాధించాననుకుంటున్నావేమో.
నాకు గాని తిక్క రేగిందంటే ఈ ఇంటి ఆడపిల్లగా ఈ ఆస్తిలో సగం వాటా రావాలని కోర్టులో కేసేస్తా. కుక్కను తిప్పినట్టు తిప్పుతాను. నా మీద కేసు పెడతావా? ఇంకా అనుమానమా? మర్యాదగా ఈ మందనందరినీ బయటికి పంపించు, లేదంటే ఇప్పుడే లాయర్ని పిలిపించి కేసు పెట్టిస్తాను. పెట్టవే, నా మీద కేసు పెట్టు. కానీ వీళ్ళు మాత్రం ఈ గది వదిలిపెట్టి రారు. నేను రానివ్వను. నీకు చేతనైంది చేసుకో. చిచి, నీలాంటి దాన్ని కడుపును పుట్టినందుకు సిగ్గుపడుతున్నానే. అతి త్వరలోనే నీకు నోటీస్ ఇప్పిస్తాను. ఆస్తిలో వాటా ఇవ్వడానికి రెడీగా ఉండు. చండాలపు మొహందానా. ఛీ! ఏ నీలు, ఛ! కాంతమ్మ గారు, మీ అమ్మాయి అన్నంత పని చేస్తుందేమోనండి. పొరపాటున మీ అమ్మాయి కేసు పెడితే ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఆడపిల్లకు కూడా వాటా వెళ్తుందండి.